వెల్కమ్ టు మీడియా న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వీరయ్య అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు విచారణ పేరిట తీసుకువెళ్లడం జరిగింది. విచారణ సమయంలో వీరయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో స్టేషన్ నుంచి 108లో ఆసుపత్రికి తరలించారు. విచారణ పేరిట వీరయ్యను పోలీసులు వేధించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వీరయ్య అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు విచారణ పేరిట తీసుకువెళ్లారు. విచారణ సమయంలో వీరయ్యకు గుండెపోటు రావడంతో స్టేషన్ నుంచి 108లో ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే విచారణ పేరిట వీరయ్యను పోలీసులు వేధించారంటూ గ్రామస్తులు ఇప్పటికే ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వీరయ్య అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు విచారణ పేట తీసుకువెళ్లారు. అయితే అతనికి గుండెపోటు రావడంతో కూడా 108లో హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, గ్రామస్తులు ఏమంటున్నారు? వాడు ఆందోళన చేసినట్టు తెలుస్తోంది. ఇక వీరయ్యకు గుండెపోటు రావడంతో ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్ ఏంటి? రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగారెడ్డిపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఈరోజు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరికుంటపాడు మండలం సంబంధించి దాదాపు 5 గ్రామాలకు సంబంధించి ఈ యొక్క మైనింగ్ ఆక్షన్ పాడడం జరిగింది. ఈ యొక్క మైనింగ్ వద్దు అంటూ కూడా మా గ్రామమే ముద్దు అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డెక్కారు. దీని మీద గత నెల రోజుల నుంచి కూడా మైనింగ్ వద్దు, గ్రామం ముద్దు అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డెక్కి అధికారులు మొరపెట్టుకుంటున్నారు. మా గ్రామంలో మైనింగ్ చేయొద్దు, దాదాపు ఈ మైనింగ్ వల్ల మా గ్రామం అంతా కూడా కోల్పోతాము, మాకు సంబంధించినటువంటి గేదెలు ఎండొచ్చు, మా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా మైనింగ్ తరలింపు విషయంలో అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. అదేవిధంగా మా గ్రామానికి సంబంధించినటువంటి మైనింగ్ చేయడానికి లేదంటూ కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఏకతాటి మీద ఒక్కసారిగా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు అమలుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే వరికుంటపాడు మండలంకు సంబంధించి జంగారెడ్డిపల్లి గ్రామంలో ప్రస్తుతం మైనింగ్ కొండ ఉంది. ఆ మైనింగ్ ని ఆక్షన్లో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పోచా వెంకటరెడ్డి ఆక్షన్లో గత హయాంలోనే పాడుకున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ మైనింగ్ మళ్ళా తవ్వేందుకు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఆయనకి సహకరించాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆ గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా కూడా ఇటు మా గ్రామంలో ఈ మైనింగ్ చేస్తే మేము అన్ని విధాలుగా కూడా కోల్పోతాము, మాకు మైనింగ్ వద్దు, మా గ్రామం శ్రేయస్యం మాకు ముఖ్యమంటూ గ్రామస్తులంతా కూడా ఒకే దాటిపై ఇటు వాళ్ళందరూ కూడా అధికారుల ముందు కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే గత నెల మనం చూస్తే దాదాపు 24వ తేదీ ప్రజాసేకరణ సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ కూడా ఇటు పర్యావరణ సంబంధించినటువంటి అధ్యక్షతన కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు 5 గ్రామాలకు సంబంధించి. అంటే వరికుంటపాడు మండలం సంబంధించినటువంటి 5 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 5 గ్రామాలకు సంబంధించి వరికుంటపాడు, జంగంరెడ్డిపల్లికి
సంబంధించి, అదేవిధంగా భాస్కరాపురం, కనేంపాడు, అదేవిధంగా ఆంధ్రావారిపల్లి. సో ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి పరిధిలో ఈ యొక్క మైనింగ్ జరుగుతూ ఉంది. ఈ మైనింగ్ అంతా కూడా ప్రస్తుతం ప్రజలందరూ కూడా మాకు వద్దు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే అక్కడ వచ్చినటువంటి జేసీ అయి ఉండొచ్చు, మరికొంతమంది పర్యావరణకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క వివరాలు కూడా తీసుకోవాలా, వాళ్ళకి నచ్చిందా లేకపోతే నచ్చలేదా, ఆ ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలా. అయితే వాటన్నిటిని కూడా ప్రస్తుతం అధికారులంతా కూడా ప్రస్తుతం అక్కడ మైనింగ్ జరిగే విధంగా కూడా సహకరిస్తున్నారని చెప్పి ప్రజలు అటు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాంట్లో యాక్టివ్గా ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళని పోలీసులు విచారణ నేపథ్యంలో పిలిచి వాళ్ళని చాలా అభ్యంతరకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడమే కాకుండా వాళ్ళని కొట్టడం కానీ లేకపోతే ఇంకొక విధంగా చేస్తున్నారనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆందోళన అయితే వరకుంటపాడులో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఎస్కే పీరయ్య అనే వ్యక్తిని పోలీసులు ఆయన ఇంటికి వద్దకు వెళ్ళడం జరిగింది. ఆయన ఇంట్లో లేనటువంటి సమయంలో టీ అంగడికి వెళ్ళినటువంటి ఏదైతే పీరయ్యను అరెస్ట్ అంటే అదుపులో తీసుకున్నారు. ఎస్ఐ గారు రమ్మంటున్నారు. స్టేషన్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత పీరయ్యని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విచారణలో భాగంగా లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆయన ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయాడు, అస్వస్థకు గురవ్వడం జరిగింది, గుండెపోటు రావడం జరిగింది. వెంటనే అంబులెన్స్ ద్వారా పామూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా తరలించారు. అయితే పీరయ్యని గత కొంతకాలంగా కూడా ఇతను మైనింగ్ విషయంలో యాక్టివ్గా ఉంటున్నాడు. 5 గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది యాక్టివ్గా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళనే పోలీసుల ద్వారా టార్గెట్ చేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారనేది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ వద్దు అంటున్నటువంటి గ్రామస్తుల మీద ఎందుకు పోలీసులు జులుం చూపిస్తూ ఉన్నారు. పీరయ్యని ఈరోజు ఉదయం తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఉండొచ్చు, అదేవిధంగా కొంతమంది పోలీసులు తరచూ మైనింగ్ చేస్తున్నటువంటి ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే యాక్టివ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని తరచూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అయ్యుండొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కీలకంగా మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయ్యుండొచ్చు, ఎందుకు మా గ్రామంలో మైనింగ్ వద్దంటే మళ్ళా తరచూ ఇదే విధంగా మైనింగ్ జరపాలంటూ కూడా అధికారులు సానుకూలంగా ముందుకు చూపిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు ముడుపులు అందాయి, ఈ వెంకటరెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరు సూత్రధారులు పాత్రధారులు అంటూ కూడా అనేక అభ్యంతరాలు తెలియజేస్తారు ఉన్నారు. మరి దీని మీద ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రస్తుతం నోరు మెదపడిపోవడంతోనే ఒక్కసారిగా కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు దీని మీద కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా సానుకూలంగా ఉందని చెప్పి ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. మరి మొత్తానికి మైనింగ్ వద్దు, గ్రామమే ముద్దు అంటున్నటువంటి ప్రజలకు మరి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మైనింగ్ సంబంధించినటువంటి మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సైదాపురం, పొదలకూరు మండలాల్లో అనేక మంది గత 5 ఏళ్ల కాలం పాటు అక్రమంగా తరలి వెళ్ళినటువంటి దాదాపు 100 కోట్ల రూపాయలు మాజీ మంత్రులు సైతం కూడా అరెస్ట్ అయినటువంటి విషయం మనం చూసాం. అయితే ప్రస్తుతం ఈ యొక్క మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో వరకుంటపాడు బార్డర్ అంటాం, కనిగిరికి సంబంధించినటువంటి పామూరు నుంచి కూడా అతి తక్కువ కిలోమీటర్లోనే 5-6 కిలోమీటర్లోనే పామూరు బార్డర్ అంటాము. సో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతంలో ఈ మైనింగ్ ఉంది. సో ఈ మైనింగ్ చాలా క్వాలిటీ అయినటువంటి మైనింగ్. ఈ క్వాలిటీ అయినటువంటి మైనింగ్ దాదాపు కూడా ఆక్షన్లో పాడుకున్నారు గతంలో. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ మైనింగ్ని తరలించేందుకు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు జేబు నింపుకునేందుకు కూడా ఈరోజు వెంకటరెడ్డి అనే అతను, పోచా వెంకటరెడ్డి అనే అతను కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడం అనేది కూడా గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా కూడా ఈ గ్రామస్తులు మైనింగ్ వద్దు, గ్రామం ముద్దు అంటున్నటువంటి నినాదాన్ని శాంతియుతంగా గత కొంతకాలంగా జరుపుతూ ఉన్నారు. మరి రోడ్డు ఎక్కుతున్నారు. అదేవిధంగా ప్రజాభిసేకరణ కూడా చేసినప్పటికి కూడా అక్కడ ఎవరు కూడా మేము వద్దు, మాకు గ్రామంలో ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి వాటి మీద మేము మక్కువ చూపించట్లేదు, మాకు ఈ ప్రాంతంలో ఈ కొండను అట్లాగే ఉంచేయండి. ఏదైతే మెట్ట ప్రాంతం సంబంధించినటువంటి కొండ ప్రాంతాల్లో చెట్లు ఉంటాయి, అదేవిధంగా పశువులకు మేతక అయ్యుండొచ్చు, అదేవిధంగా మాకు ఏదైతే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు మైనింగ్ వద్దు, మా గ్రామమే ముద్దు అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, మాకు సహకరించండి అని చెప్పి గ్రామస్తులకి ముక్తంటంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద వరకుంటపాడు పోలీస్ స్టేషన్లో ఒక ఉద్రిక్తత నలుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.